నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని అల్లూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ గ్రామోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గంగమ్మ, కలుగోలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల గ్రామోత్సవాల నేపథ్యంలో ఈ నెల 6 నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గోడ పత్రికలను ఆవిష్కరించి ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుమ్మరివారి సాంప్రదాయ అఖండ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు తెలిపారు. గంగమ్మ అమ్మవారికి వెండి చీరలతో అలంకార దర్శనం, పోలేరమ్మ గుడి వద్ద పొంగళ్ల కార్యక్రమం, అమ్మవారికి రత్నాలంకరం, బంగారు చీరలలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయిపోయిన తర్వాత కథా కాలక్షేపం, పొంగళ్ళు ఇవన్నీ జరుపుకుంటూ ప్రతి సంవత్సరంగా ఇది ఆనవాయితీగా మనం జరుపుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాగా అతి వైభవముగా అన్ని కార్యక్రమాలు, అన్ని సంస్కృతి కార్యక్రమాలతో మనం ఈసారి మనం ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ముందుగా ప్రజలకందరికీ మనం చెప్పేది ఏంటంటే, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ పోలేరమ్మ జాతర చూసేదానికి వస్తుంటారు. వాళ్ళందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించేదానికి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆర్డీఓ గారు, మన తహసీల్దార్ గారు అందరూ కూడా వచ్చి, అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన ఒక మీటింగ్ పెట్టి చెప్పారు. అదేవిధముగా ఎవరు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ఈ అల్లూరు జాతర అంటే అతి వైభవంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఇంకా మనం అందరం కూడా అందరికీ చెప్పి ఈ జాతరకి ఎక్కువ మందిని మనం వచ్చేటట్టు చెప్పాల్సింది. దానికి మనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం లాగా కాకుండా మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మనం బాగా చేసేదానికి మనం ప్రయత్నించి ఈ పోలేరమ్మ జాతరని మన ప్రియతమ నాయకులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాతర దాతల సహకారంతో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ జాతరని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనవరి 6వ తేదీ పోలేరమ్మ ఉత్సవం ఊర్లో చేపడుతున్నాం. పోలేరమ్మ ఉత్సవం అని మనం అంటాం, కానీ ముగ్గురు అమ్మల యొక్క ఉత్సవం, గ్రామోత్సవం జరగద్ది. అందరికన్నా పెద్ద ఆమె గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మ ముగ్గురు అమ్మల యొక్క గ్రామోత్సవాలు ఆ రోజు 6, 7 తేదీల్లో అల్లూరు గ్రామంలో ఘనంగా వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్క ఆచారాన్ని, గ్రామ కులాచారాలు కానీ, గ్రామంలో ఉండే ఈ కట్టుబాట్లు అన్నింటినీ ఫాలో అయ్యి ఎలాంటి డీవియేషన్ లేకుండా ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ప్రజలకి ఇంకా ఆమోదయోగ్యమైన సాంస్కృతిక కళాకారు చేత సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి, మరి ముఖ్యంగా స్టేజ్ మీద కల్చరల్ ఈవెంట్ కూడా ప్రముఖ సినిమా కళాకారులు అయితేనేమి, లేకపోతే ఈ పాడుతా తీయగా కానీ మంచి సింగర్స్ని అయితే కానీ వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం వెరైటీగా తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఎంటర్టైన్మెంట్, ఫుల్ క్లియర్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్, ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని అంతా చూసి ఆనందించే విధంగా ఈ కార్యక్రమం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంకా బెటర్గా చేయాలని ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈసారి ఈ అన్ని ఈవెంట్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేదానికి మానిటర్ చేసేదానికి కూడా ఒక మానిటరింగ్ టీం ఒకటి పెట్టుకొని వాళ్ళందరూ మానిటర్ చేసి, ఎందుకంటే ఇది ఒక్కరోజుతో పోయేది కాదు, 48 hours మించు. పొద్దున 5 గంటలకి 6వ తేదీ స్టార్ట్ అయితే 7వ తేదీ రాత్రి 2 గంటలకు, 1:30కు, 3 గంటలకు, ఎన్ని గంటలకి అమ్మని దిగుతుందో తెలియదు. అప్పుడు దాకా ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ, ఇది నిర్వహించేవాళ్ళు కానీ చేయాల్సిన కార్యక్రమం.